నిమోనిక్స్లో భాగంగా ఈరోజు ఎన్విరాన్మెంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి గ్రీన్ హౌస్ వాయువుల గురించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి తెలుసుకుందాం. ప్రతి పరీక్షలోనూ కూడా వీటి గురించి ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. గ్రీన్ హౌస్ వాయువు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమిటి, అందులో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. అందులో లేని దాన్ని మనకు గుర్తించండి అని చెప్పేసి వేరే దాన్ని జోడించి మనకు చెప్తూ ఉంటారు. అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చామ్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. CHAMP. సో గ్రీన్ హౌస్ వాయువులు ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి వేడిని మనకు ఉష్ణాన్ని అధికం చేసి దీనివల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వచ్చేటట్టుగా ఈ గ్రీన్ హౌస్ వాయువులు మన ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. చామ్లో భాగంగా C అంటే కార్బన్ డైఆక్సైడ్, CO2. సో H అంటే హోలో కార్బన్స్, వీటిని క్లోరోఫ్లోరో కార్బన్స్ అని కూడా అంటారనమాట. A అంటే అమోనియా లేదా ఏరోసాల్స్, M అంటే మీథేన్ CH4, తర్వాత P అంటే పర్ఫ్లోరో కార్బన్స్ అనమాట. సహజంగా కార్బన్ డైఆక్సైడ్ మనకి అధికంగా శిలాజ ఇంధనాల దహనం వల్ల ఎక్కువగా మనకి వాతావరణంలో పేరుకుపోతూ ఉంటుంది అనమాట. అంటే బొగ్గును అట్లాంటి వాటిని మండించడం వల్ల మనకు శిలాజ ఇంధనాల వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా మనకు ఉద్గారితం జరుగుతుందన్నమాట. హోలో కార్బన్స్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా రిఫ్రిజిరేటర్లు లేదా ఏసీల నుంచి సంభవించేటటువంటి ఉద్గారాలు. అమ్మోనియా, ఏరోసాల్స్, ఆ తర్వాత మిథేన్. మిథేన్ ఎక్కువగా పశువుల విసర్జితాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉద్గారితం జరుగుతుంది. తర్వాత ఈ పర్ఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక ప్రక్రియ ద్వారా, ఇండస్ట్రియల్ నుంచి మనకి వీటి ఉద్గారం ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇవి కాకుండా, చామ్ కాకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ప్రధానంగా నీటి ఆవిరి కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఆప్షన్స్లో కనుక ఇచ్చినట్టయితే గ్రీన్ హౌస్ వాసులో అది కూడా ఒక భాగమే. కానీ ఇవి మానవుడు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి. వాస్తవానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండడం వల్లనే ఈరోజు భూగోళంలో మనం బ్రతకగలుగుతున్నాము. ఒకవేళ కనుక గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక లేకపోతే ఈ భూగోళం మొత్తం గడ్డగట్టుకుని పోయి ఉండేది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల, మానవుడు చేసేటటువంటి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల, అంటే కాలక్రమంగా అడవులను నాశనం చేయడం వల్ల, వీటి వల్ల ఏముందంటే ఇవి ఏదైతే మోతాదులో ఉండాలో ఆ మోతాదులకు మించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే 1997లో క్యోటో ప్రోటోకాల్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇవి అత్యధికమైనటువంటి స్థాయికి వెళ్లకుండా వీటి యొక్క మోతాదును, ఉద్గారాల మోతాదును తగ్గించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం అనమాట. సో వీటి గ్రీన్ హౌస్ వాయువుల్లో నీటి ఆవిరి కూడా ఉంటుంది, దాంతోపాటు నైట్రస్ ఆక్సైడ్ N2O కూడా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోదు. ఎందుకంటే మీరు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. N2O ఎట్లా అంటే మనము వ్యవసాయంలో ఎరువులను ఎక్కువ వాడుతూ ఉంటాం, వాటి ద్వారా ఇది ఉద్గారం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చామ్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలాంటి కన్ఫ్యూజన్కి లోన్ కాకుండా మనము గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.